కుద్రు మండల కేంద్రంలో కుద్రు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టదలిచినామంటే సుమారు 100 ఏళ్ళు విదేశీయుల చేతిలో కష్టాలు పడి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మన భారతదేశంలో ఎలా ఉండాలనేది అనుకున్న తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన మహాత్మా గాంధీ సలహాలు సూచనల మేరకు నిఘంటువు అంటే అతిపెద్దైనటువంటి ప్రపంచంలో అతిపెద్దైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. దీన్ని అందరూ విస్మరిస్తూ అంటే కొన్ని పార్టీలు బీజేపీ లాంటి పార్టీలు దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. వీళ్ళు ఏ రోజు కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొనలేదు. ఆ రోజు అసలు ఈ పార్టీ లేదు. దాని గురించి ఈరోజు విపరీతమైన అర్థాలు తీస్తున్నారు. లోక్సభలో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నకంటే దేవుడిని స్మరించుకుంటే మేలు అన్నారు. వాస్తవంగా దేవుని కంటే ఎక్కువ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రజల యొక్క విలువలను హక్కులను ఎలా ఉండాలో బాధ్యతలు ఎలా ఉండాలో దాన్ని నిఘంటు రూపంలో పొందుపరిచి ప్రజలందరికీ అందజేశారు. దీన్ని మనము ఈరోజు రానున్న కాలంలో బీజేపీ రాచరిక పాలన పోయి ప్రజలందరికీ ఇబ్బంది పెట్టే పాలన సాగుతుందని భావించి కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ నాయకత్వంలో మల్లికార్జున గారికి నాయకత్వం సూచన మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పల్లె గ్రామ గ్రామాన్ని ఇంటింటికి మన యొక్క రాజ్యాంగం యొక్క విశేషాలను చెప్తూ తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు బీసీలకు కూడా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 42% ఆచరణ చట్టసభలో ఆమోదించాలని కూడా బిల్లు ఆమోదించి పార్లమెంటుకు ఆమోదింపజేసినారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నారు. ఉదాహరణకు బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన ఉద్యోగాలు ఎటు వెళ్ళినాయి? మన ప్రభుత్వము 56,000 మందిని ఎక్కిన 15 నెలల్లో చేసిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కనుక ప్రజలందరూ గమనించి ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా ముఖ్యంగా మరియు రైతులకు ఇప్పుడు సన్న రకం బియ్యం ఇచ్చి దానికి ఎంతో ఆదుకుంటుంది. ఇప్పుడు బీజేపీ వారు చెప్తున్నారు మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఈ బియ్యం ఇస్తున్నారని. సరే మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మాట అయితే మీరు పరిపాలిస్తున్న ప్రభుత్వ రాష్ట్రాలలో మరి సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున మేము సూటిగా అడుగుతున్నాం. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడితే ఊకుండేదని తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని పరీక్షించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్న కనుక ప్రజలందరూ దీనికి సహకరించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. జై జై కాంగ్రెస్.